చెత్తంతా ఇలా నదిలో వేయకూడదు కదా. మరి ఇక్కడ పక్కనే వేస్తున్నారు కదా, నది పక్కన. వెళ్ళకపోతే ఏమైంది? బండి వెళ్ళకపోతే ఏమైంది? ఎక్కడికి ఎందుకు వెళ్ళట్లేదు బండి? అక్కడికి రోడ్ లేదన్నట్టు. రోడ్ లేకపోతే రోడ్ ఏమని చెప్పండి, అంతేకాని నది పక్కన వేసేస్తే ఎలాగా? ప్రకృతి అందాలు, పర్యావరణ పరిశుభ్రత అంటే ముందుగా మనకందరికీ గుర్తొచ్చే పేరు వెస్ట్ గోదావరి. ఆ అందాలను చూడ్డానికి ఎంతమంది పర్యాటకులు అదే పనిగా అక్కడికి వెళ్తూ ఉంటారు. అటువంటి ప్రకృతి సౌందర్యమైన ప్రదేశంలో వెస్ట్ గోదావరి అబ్బిరాజుపాలెంలో ఇదిగో ఇలా మున్సిపాలిటీ వాళ్ళు చెత్తని వేస్తూ ఆ అందాన్ని నాశనం చేస్తున్నారు. ఎందుకిలా వేస్తున్నావు అని అడిగితే, దారి లేదు, మాకు ఇక్కడ డంపింగ్ యార్డ్ లేదు, అందుకే ఎక్కడ పారబోయాలి అంటూ బండి కదలట్లేదు అంటూ సాకులు చెప్తున్నారు. చుట్టూ నదితో పచ్చని కొబ్బరి చెట్లతో ఎంతో సుందరంగా ఉండే ఈ వాతావరణంలో ఇలా చెత్తను పోస్తూ పంచాయతీ వాళ్లు పరిసరాల్ని అపరిశుభ్రం చేస్తున్నారు. ఇక దీనిపై పంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేసి వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.